బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొండపల్లి సమీపంలోని శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడిన 11 పెద్ద గండ్లను అధికార యంత్రాంగం పూడుస్తోంది. ప్రస్తుతం రేయింబవళ్లు, ప్రొక్లైనర్లు, ట్రిప్పర్లు పనిచేస్తూ ఉన్నాయి. బుడమేరు వాగుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. ప్రస్తుతం మనం కొండపల్లి దగ్గర శాంతినగర్ దగ్గర ఉన్నాం. బుడమేరు ఎక్కడైతే పెద్ద మొత్తం ఉన్నటువంటి ఇక్కడ బుడమేరుకి సంబంధించి దాదాపు 11 చోట్ల గండిపడినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇది బుడమేరు. ఈ బుడమేరుకు సంబంధించి అటు రైట్ సైడు ఇటు లెఫ్ట్ సైడ్ కూడా 11 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గండ్లు పడటం వల్లనే పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద నీరు విజయవాడకి ముంచెత్తింది. విజయవాడలో దాదాపు 2,75,000 మంది ఈ రోజున వరదలో చిక్కుకుపోవటానికి, అనేక మంది ప్రాణాలు కోల్పోవటానికి, ఎంతోమంది నిరాశ్రయులు అవటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ బుడమేరు. ఈ బుడమేరు ఇక్కడ మొత్తం దాదాపు 11 ప్రాంతాల్లో ఇక్కడ నుంచి కొండపల్లి దగ్గర మొదలైనటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా 7 చోట్ల ప్రధానంగా గండిపడినటువంటి పరిస్థితి. అక్కడ రైట్ సైడ్న జరుగుతున్న పనులు మనం చూడవచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి పనుల దగ్గరే పెద్ద గండి పడినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచే వేలాది క్యూసెక్ల వరద నీరు అటు సింగనగరు, పాయకాపురం, గొల్లపూడి తదితర ప్రాంతాలకంతా కూడా ఈ రావటానికి, ముంపు గురవటానికి ప్రధానమైన కారణం. అక్కడ దాదాపు పెద్ద ఎత్తున ఈరోజు 24 గంటల్లోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి. 2 రోజుల్లోగా ఈ మొత్తం పడినటువంటి 11 గండిలన్నీ కూడా పూర్తి చేసి విజయవాడ వాసులకి ఇక ఈ బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు రాకుండా చేయాలనేటటువంటి లక్ష్యంతో రేయింబగళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ బుడమేరుకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సర్వే చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. మొత్తం ఈ బుడమేరుకి ప్రాంతం నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలంటే బుడమేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలు, అదేవిధంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలు పూర్తిగా నివారిస్తేనే ఈ బుడమేరుకి శాశ్వతమైన పరిష్కారం విజయవాడ వాసులకి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలకి పూర్తి శాశ్వతమైన పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులకు ముందుకేస్తుంది. చూద్దాం ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అటు కొల్లేరులోనూ ఇటు బుడమేరులోనూ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగిస్తుందా, తొలగించిన తర్వాత మాత్రమే బుడమేరుకి ముంపు నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని బెజవాడ వాసులు పొందగలుగుతారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, కొండపల్లి.